మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి హెయిర్ ప్లాంటేషన్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ స్టేజ్ లో హెయిర్ ప్లాంటేషన్ చేపించుకోవాలి, అంటే బయట ఆయిల్స్ వాడినప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా, సో దీనికి ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి, వన్స్ హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతుందా, ఇలాంటి చాలా డౌట్స్ అనేవి మనకుంటాయి. సో వీటన్నిటికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ దాసరి మధువినయ్ కుమార్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హెయిర్ ప్లాంటేషన్ కి చాలా మంది ఇప్పుడు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. అసలు హెయిర్ ప్లాంటేషన్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు దీనికి ప్రిఫర్ చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మామూలుగా మెడికల్ థెరపీ తర్వాత వీల్ గో ఫర్ సర్జికల్. దిస్ ఈజ్ మోర్ లైక్ సర్జరీ, స్మాల్ సర్జరీ కాబట్టి. సో సర్జికల్ థెరపీ ఇది. మామూలుగా పేషెంట్ డెన్సిటీ తగ్గిపోయింది, హెయిర్ లాస్ అని అనుకునేసరికి దే మైట్ హావ్ లాస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ దర్ హెయిర్. సో అప్పుడు మేము మెడికల్ థెరపీ ఇచ్చి దెన్ యూ విల్ ప్రోగ్రెస్ టు అర్లీ స్టేజెస్ లో వచ్చారనుకోండి, మెడికల్ థెరపీ ఇస్తాం. అంటే సప్లిమెంట్స్ ఇస్తాము, పిఆర్పి థెరపీ, జిఎఫ్సి థెరపీస్ ఉంటాయి, మినాక్సిడిల్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తాం. సో వాటితోటి ఉంటుంది, రికవరీ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఒక లెవెల్ దాటిపోయింది, బాల్నెస్ కనిపిస్తుంది, డెన్సిటీ బాగా తగ్గిపోయింది అన్నప్పుడు విల్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మెడిసిన్స్ ద్వారా హెయిర్ న్యాచురల్ గా హెయిర్ గ్రోత్ కి ప్రయారిటీ ఉంటుంది. ఇస్తాం. సో దీనికి రిజల్ట్ ఎప్పటి వరకు చూడొచ్చు మనం? మామూలుగా అయితే అట్లీస్ట్ మెడికల్ థెరపీ స్టార్ట్ చేసింది అట్లీస్ట్ 2 months వరకు కన్సిస్టెంట్ గా వాడితే దాని రిజల్ట్స్ అప్పుడు కనిపిస్తాయి. 1 day 2 days లో కనపడవు. సో పేషెంట్ కి అదే చెప్తాం, ఓపిక్ గా 2 months అన్న మినిమం సప్లిమెంట్స్ ఇవన్నీ వాడితే తర్వాత రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. వన్స్ రిజల్ట్ వచ్చిందంటే హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం అనేది చూస్తామా ఆ ప్లేస్ లో? అంటే ఈ సప్లిమెంట్స్ అనేవి ఆపేస్తే, ఇప్పుడు మినాక్సిడిల్ అని ఉంది, ఇట్ ఈస్ లైక్ గేట్ అనమాట, వాటర్ గేట్ లా పెట్టాము. సో నీళ్లు పోకుండా ఆపుతుంది మినాక్సిడిల్. ఒకసారి వాళ్ళ పేషెంట్ మినాక్సిడిల్ ఆపేశారు అనుకోండి, గేట్ తీసేసినట్టు. సో హెయిర్ ఫాల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మన హెయిర్ బలంగా ఉన్నంత వరకు కూడా మనం యూజ్ చేయాలి. సో హెయిర్ ప్లాంట్ కి సంబంధించి అంటే మీరు చెప్పారు పలానా స్టేజ్ నుండి మేము హెయిర్ ప్లాంట్ చేస్తాము అని చెప్పేసి. సో ఎలా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సింపుల్ లోకల్ అనస్థీషియాలో చేస్తామండి, జనరల్ అనస్థీషియా అట్లా ఏం లేదు. కానీ వీటికి ట్రీట్ ఇట్ యాజ్ అంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 to 6 hours పడుతుంది కాబట్టి మేజర్ సర్జరీ లాగే ట్రీట్ చేస్తాం. సో ఆల్ బ్లడ్ టెస్ట్, అనస్థీషియా ఫిట్నెస్ ఇవన్నీ చూసుకుంటాం ముందే. చూసుకొని దెన్ విల్ టేక్ ఫర్ సర్జరీ. సర్జరీ అప్పుడు కూడా ఇచ్చే అనస్థీషియా అవన్నీ ఉంటాయి కదా, డ్రగ్స్ అవన్నీ టెస్ట్ డోస్ ఇచ్చేసేసి దెన్ విల్ ప్రొసీడ్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఇట్ ఈస్ ఎ సింపుల్ 5 to 6 hours, half a day ప్రొసీజర్ అంటాం ఇప్పుడు. సో టీమ్ ఆఫ్ 4 to 5 డాక్టర్స్ చేస్తా, టీమ్ ఉంటుంది, ఆ టెక్నీషియన్స్, డాక్టర్ ఇట్లంతా, అనస్థెటిస్ట్ ఉంటారు. సో ఇలా చేస్తే హాఫ్ డే లో అయిపోతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. రిజల్ట్ రావడానికి ఎంత టైం? రిజల్ట్స్ వెంటనే ఉండవు అనమాట. రిజల్ట్స్ ఇప్పుడు ఏమైతుంది, ఒక ఫల్లికల్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చాము. సో ఆ ఫల్లికల్ అనేది స్ట్రెస్ లోకి వెళ్తుంది. సో ఆ పెట్టిన హెయిర్ కూడా పడిపోతుంది 1 month, 10 days, 1 month లో పడిపోతుంది. ఆ ఫల్లికల్ లో కానీ ఇట్ ఈస్ లైక్ ఏ సీడ్ రూట్ లోపల ఉండిపోతుంది అనమాట. సో ఒక 3 to 6 months, 1 year లోపల మళ్ళీ అంతా హెయిర్ గ్రో అవుతుంది. దాని నుంచి నార్మల్ హెయిర్ ఎలా గ్రో అవుతుంది అలా గ్రో అవుతుంది. దాన్ని ఇంకా పుష్ చేయడానికి వి గివ్ దట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇప్పుడు ముందు మేము 6 months to 1 year చూసే రిజల్ట్స్ ఇప్పుడు మేము 3 months నుంచి చూస్తున్నాం అనమాట. 3 months నుండి. సో ఇందులో కూడా ఏమైనా టైప్స్ ఉన్నాయా? టెక్నిక్స్ ఉన్నాయి. FUT టెక్నిక్, FU టెక్నిక్ అనేది. FUT అంటే మామూలుగా ఒక స్కిన్ స్ట్రిప్ తీసుకుంటాం అనమాట. స్ట్రిప్ తీసే మొత్తం ఇక్కడ నుంచి స్కిన్ తీసేసుకుంటాం. తీసేసి ట్రైకోఫాటిక్ క్లోజర్ ఉంటాము. ఆ క్లోజర్ చేసిన తర్వాత స్కార్ కనపడకుండా ఉంటుంది అనమాట. అది తీసి ఆ హెయిర్ సపరేట్ చేస్తాం. అది ముందు యూజ్ చేసేవాళ్ళు ఈ టెక్నిక్. ఇప్పుడు అంతా FUE అనమాట. అంటే ఫల్లికల్స్ తీసుకుంటాం, పంచెస్ ఉంటాయి, చిన్న హోల్ పంచెస్ లాగా ఉంటాయి. సో వీళ్ళు పంచ్ చేసి ఆ హెయిర్ ని బయట తీస్తాం అనమాట. తెచ్చి ఇక్కడ హోల్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ మొక్క నాటినట్టు దాన్ని అక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే. అంటే ఈ హెయిర్ అంతా కూడా ఎక్కడ నుండి కలెక్ట్ చేస్తారు? సో మోస్ట్లీ డోనర్ ఏరియా అనేది ఈ రీజన్ లో తీసుకుంటాం అనమాట. సో ఈ రీజన్, ఈ హెయిర్ కి ఈ హెయిర్ పోదు ఇప్పుడు. సో ఈ హెయిర్ నుంచి అందుకు ఈ హెయిర్ తీసుకొని చేస్తాము. ఇంకా కొంతమంది మ్యాసివ్ లాస్ తో వస్తారు, ఈ హెయిర్ కూడా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు గడ్డం నుంచి, ఛాతి నుంచి, సో బాడీలో ఏ హెయిర్, ఎనీ పార్ట్ ఆఫ్ ద పార్ట్ నుంచి ఆ హెయిర్ తీసుకుంటాం అన్నమాట. అలాంగ్ విత్ దిస్ హెయిర్ విల్ కీప్ దిస్ హెయిర్ ఆల్సో. ఓకే. ఎవరి హెయిర్ వాళ్ళకి యూజ్ చేస్తారు, వాళ్ళకి యూజ్ చేస్తారు. సో బయట నుండి మనకి సింథటిక్ లాంటివి ఏమి ఉండవు, రిజెక్ట్ అయిపోతుంది. అది వేరే వాళ్ళ నుంచి తీసుకుంటే రిజెక్ట్ అయిపోతుంది. సో వన్స్ హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత మీరు అన్నారు అదంతా ఊడిపోయిన తర్వాత ఒక సీడ్ ప్యాటర్న్ లో లోపల ఉంటుందని.
సో ఇన్ కేస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా ఇందులో? చాలా తక్కువ అండి. అంటే హార్డ్లీ ఇప్పుడు 100 హెయిర్ పెడితే దాంట్లో మోస్ట్లీ వి థింక్ 5 హెయిర్స్ అట్లా గ్రో అవ్వవు. మిగతా 90-95 దట్ ఈస్ గుడ్ అమౌంట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి ఆల్వేస్ దే విల్ హావ్ గుడ్ రిజల్ట్స్. అంటే న్యాచురల్ హెయిర్ మనకి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి తర్వాత కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ లో హెయిర్ ఫాల్ అనేది చూస్తామా, లేదా పర్మనెంట్ ఉంటుందా ఇది? ఈ హెయిర్ పెట్టిన హెయిర్ పర్మనెంట్ ఉంటుంది. కొంతమంది ఒక ఎలా వస్తారంటే ఇంకా హెయిర్ ఉండి ఇంకా డెన్సిటీ పెంచడానికి వస్తారు. ఈ హెయిర్ డిజైన్ ఒక్కొక్కరికి ఒక డిజైన్ ఉంటుంది, DNA డిజైన్ ఉంటుంది. సో వాళ్ళకి ఎలా డిజైన్ ఉందో దాని తగ్గట్టు హెయిర్ లాస్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది, కొంతమంది మొత్తం వెళ్ళిపోతుంది. సో అలా ఆ ఉన్న హెయిర్ పెట్టిన హెయిర్ పోదు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆల్రెడీ నేటివ్ హెయిర్ ఉంటుంది, అది పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి పోకుండా సప్లిమెంట్స్ వాడమని చెప్తాం. ఓకే. సో అంటే నేను చాలా కేసెస్ లో చూసాను, వన్స్ హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత చుట్టూన్న హెయిర్ కలర్ చేంజ్ అవ్వచ్చు, అంటే వైట్ రెడ్ కలర్ లోకి రావచ్చు. కానీ ఏదైతే హెయిర్ ప్లాంటేషన్ అయిందో ఆ హెయిర్ ఎప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వదు అని చెప్పేసి మేము విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? అంటే లేదండి, ఇట్స్ యాక్ట్స్ లైక్ నార్మల్ హెయిర్ ఓన్లీ. స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి వచ్చేవు. అది ఎలా ఉందో అలా. సో ఇప్పుడు చెప్పారు DNA, అందరికి DNA డిజైన్ ఉంటుంది, ఎవరి DNA డిజైన్ వాళ్ళది. సో వాళ్ళకి ఎలా అంటే ఏ హెయిర్ ఫస్ట్ తెల్లగా అవ్వాలి, సో ఏ ప్యాటర్న్ ఎలా మెయింటైన్ అవ్వాలి అనేది డిసైడెడ్ ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఫల్లికల్ ఏదైతే ఉంటుందో దాని డిజైన్ బట్టి అప్పుడు ఇది ఈ ఏజ్ కి తెల్లగా అవ్వాలని డిజైన్ ఉంది అనుకోండి, ఆ ఏజ్ తెల్లగా అయిపోతుంది. సో కానీ అదే ఇప్పుడు వైట్ హెయిర్ తీసి పెట్టామనుకోండి, వైట్ హెయిర్ ఉంటుంది, అది మళ్ళీ బ్లాక్ అవ్వదు అనమాట. బ్లాక్ అవ్వదు, బట్ బ్లాక్ హెయిర్ వైట్ అవ్వచ్చు కానీ వైట్ హెయిర్ బ్లాక్ అవడం అనేది ఏముండదు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఏమైనా కలర్స్ యూజ్ చేయొచ్చా? డిఫరెంట్ కలర్స్ we can do all these colors. నార్మల్ హెయిర్ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయొచ్చు. సో వన్స్ మనం హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత హెయిర్ కట్ లాంటివి చేయించుకోవచ్చు, అంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఎక్కడ వరకు ప్లాంటేషన్ అయిందో అక్కడ వరకు ఉంటుందా? లేదు, హెయిర్ నార్మల్ ప్యాటర్న్ లో గ్రో. ఇప్పుడు ఏ హెయిర్ ఇప్పుడు నేను ఈ గడ్డం తీసి పెట్టాను అనుకో, ఇదే ప్యాటర్న్ ఇప్పుడు ఎంత ఫాస్ట్ తో పెరుగుతుందో అది కూడా అంతే ఫాస్ట్ తో పెరుగుతుంది. సో దానికి ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ క్యారెక్టర్స్ వచ్చేవి. సో బట్ దాని నార్మల్ ఏదైతే డిజైన్ ఉందో అలానే వస్తుంది అనమాట. సో మనం హెయిర్ కట్ నార్మల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ హెయిర్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయడానికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా? ఏజ్ లిమిట్ అంటే అదే చెప్పాను కదండి, ట్రీటెడ్ అయితే మేజర్ సర్జరీ. మాక్సిమం అలా ఏం ఉండదు. పేషెంట్ కంట్రోల్లో ఉంది, డయాబెటీస్ ఉన్నా చేయొచ్చు, హైపర్ టెన్షన్ ఉన్నా చేయొచ్చు, అన్ని కంట్రోల్లో ఉన్నాయి. పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ దట్ 6 hours ఆఫ్ లోకల్ అనెస్థీషియా ప్రొసీజర్ అంటే చేయొచ్చు. అదే ఫిట్ ఉండాలి. మరీ 80 years లో మరీ సిక్ ఉన్నారు, కొంతమంది ఒకసారి మొన్న ఒక రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ వచ్చారు. సో అలాంటి పేషెంట్స్ వద్దని చెప్తాం. సో ఎందుకు రిస్క్ ఇలానే వద్దని చెప్తాం అనమాట. సో ఫిట్ ఉండాలి అంతే. సో అంటే మెయిన్ క్యాన్సర్ వాళ్ళ కోసం మనం చాలా హెయిర్ అనేది డొనేట్ చేస్తూ ఉంటాం. సో ఈ హెయిర్ ప్లాంటేషన్ అనేది ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వర్తిస్తుందా, లేదంటే అసలు వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ చేయకూడదు అంటారా? క్యాన్సర్ పేషెంట్స్ లో వాళ్ళకి ఓవరాల్ లాస్ ఉంటుందండి, మొత్తం లాస్ ఉంటుంది. సో మోస్ట్లీ బట్ అది వాళ్ళలో ఇప్పుడు థెరపీస్ స్టార్ట్ చేసిన తర్వాత రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కూడా చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ దే ఆర్ అవుట్ ఆఫ్ కీమోథెరపీ అండ్ ఎవ్రీథింగ్, అవుట్ ఆఫ్ దట్ జోన్ నుంచి ఉన్నారు, దే ఆర్ డిసీజ్ ఫ్రీ ఉన్నారు, ఇలా అంటే వీ కెన్ అటెంప్ట్ ఇన్ దెమ్ ఆల్సో. ఓకే. సో హెయిర్ ప్లాంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆ పర్సన్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఒక షేప్ ఇవ్వడం కోసం మీరు తీసుకునే డిజైన్ కావచ్చు, సో ఇదంతా ఎలా ఉంటుంది? అండ్ ఫస్ట్ పేషెంట్ దగ్గర మీరు చూసేది ఏంటి? ఫేస్ మన నార్మల్ ఫేస్ అనేది 3 parts లో డిజైన్ 1/3 రేషియోలో ఉంటుంది. అంటే నోస్ టు చిన్ 1/3, ఇది 1/3, ఇది 1/3. సో ఆ డిజైన్ ఆ 1/3 డిజైన్ పెట్టుకొని వీళ్ళు హెయిర్ లైన్ ప్లాన్ చేస్తాం అనమాట. అండ్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం చూసామంటే మన హెయిర్ ఎప్పుడు ఇర్రెగ్యులర్ ఉంటుంది, ఒక లైన్ లాగా ఉండదు. లైన్ లాగా ఉంటే అర్థం అయిపోతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. అలా కనపడకుండా వీ డూ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ చేసేసి క్యామోఫ్లాజ్ అనమాట, అంటే తెలియకుండా చూస్తాం. మాక్సిమం మా పేషెంట్స్ ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినట్టు కనపడరు, ఎందుకంటే వి ఫాలో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. పెట్టేటప్పుడు కూడా వాళ్ళ హెయిర్ ఏ సైడ్ గ్రో అవుతుందో ఆ పక్క డిజైన్ ఆ హెయిర్ షేప్ లో పెట్టడం, ఇలా చేయడం వల్ల ఇలా వస్తుంది. అండ్ పేషెంట్ కూడా చెప్తాం ఏజ్ అప్రోప్రియేట్ కూడా చూసుకోవాలి, మరీ కిందకి తీసుకొచ్చేయడము ఇలా ఉండవు అనమాట. ఇప్పుడు మగవాళ్ళలో ఈ 1/3 మెయింటైన్ మరీ తీసుకొచ్చామని ఫెమినైన్ లుక్ వస్తుంది అనమాట. సో వి అవాయిడ్ దోస్ థింగ్స్. ఏజ్ బట్టి వీల్ ప్లాన్. ఓకే. అంటే వచ్చే పేషెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారంటే ఒక హీరో ఫోటో తీసుకొచ్చి నాకు ఈ హెయిర్ స్టైల్ అని ఈ ప్యాటర్న్ లోనే కావాలని అడుగుతుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి అలానే మీరు ప్రొవైడ్ చేస్తాం. అంటే హెయిర్ ఇఫ్ యూ హ్యావ్ సోర్స్, మనకి హెయిర్ సోర్స్ ఉందనుకోండి, ఇఫ్ దే కమ్ అట్లా అర్లీ స్టేజెస్ లో వచ్చిన
అండ్ మనకి డోనర్ ఏరియా ఉండాలి. సో మన హెయిర్ మనకే పెట్టుకోవాలి కాబట్టి మన డోనర్ ఏరియా ఉండాలి. అలా ఉంది అంటే వీ కెన్ డెఫినెట్లీ డూ. సో అంటే ఎక్కువ హెయిర్ ప్లాంటేషన్ విషయానికి వచ్చేసరికి మగవాళ్ళే ఎక్కువ చేపించుకుంటూ ఉంటారు. ఫస్ట్ ప్రియారిటీ కూడా వాళ్ళే ఇస్తారు. బట్ లేడీస్ కి కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి సో వీళ్ళకి కూడా ఉందా లేదంటే? అంటే ఉంది, చేస్తాము. మోస్ట్లీ లేడీస్ కి వీక్ మెడికల్ ట్రీట్మెంట్ తోటి బాగా చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే కామన్ గా ఫ్యాక్టర్ ఫీమేల్స్ లో స్ట్రెస్ ఉంటది, మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, ఇది కామన్ కాజెస్. అవి కరెక్ట్ చేసుకోమని చెప్తాము. అవి చేసిన తర్వాత కూడా ఇంకా హెయిర్ లాస్ ఉంది అంటే దెన్ వీ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇంకా ఫీమేల్స్ ఎక్కువ వచ్చేది హెయిర్ లైన్ ఎక్స్టెన్షన్ కోసం వస్తారు హెయిర్ లాస్ కంటే. సో వాళ్ళకి ప్లాన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. లేడీస్ కి నార్మల్ పెట్టేది ఇప్పుడు ఒక ఏరియాలో ఇన్ని 3,500 పెడతాం మామూలుగా ఫస్ట్ ఇంచ్ మేల్ లో. వీళ్ళలో మేము 2,500 అట్లా పెట్టాల్సి వస్తుంది. ఫీమేల్స్ లో మారుతుంది. సో ఎందుకని డిఫరెన్స్? ఫీమేల్స్ మోర్ డెన్సిటీ ఇవ్వాలి. సో నార్మల్ ప్యాటర్న్ కనపడాలి అంటే వీ హ్యావ్ టు కీప్ మోర్ హెయిర్ అనమాట. సో ఫీమేల్స్ లో కూడా జరుగుతుంది. బట్ మెడికల్స్ తోటే చాలా మంది రికవర్ అయిపోతారు. ఓకే, సో ఓన్లీ మెడికేషన్ తీసుకుంటే ఓకే. సో ఇది కాదు అన్నప్పుడు ఫిమేల్స్ కి. సో ఫిమేల్స్ లో సేమ్ రిజల్ట్ చూడడానికి ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది? సేమ్ అండి, వాళ్ళకి కూడా అంతే. 3 to 6 months లో రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, రైట్. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే హెయిర్ ప్లాంటేషన్ కి ఇప్పటి వరకు అబ్బాయిలకి అమ్మాయిలకి ఉంటుంది అనే డౌట్ ఉంటుంది. సో చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.